ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. నిర్లేప నిర్మలా నిత్యా, నిర్లేప నిర్మలా నిత్యా, నిరాకాశ నిరాకులా, నిరాకాశ నిరాకులా, నిర్గుణ నిష్కళా శాంత, నిర్గుణ నిష్కళా శాంత, నిష్కామ నిరుపప్లవా, నిష్కామ నిరుపప్లవా. నిరాకార వర్ణన, అమ్మవారి యొక్క నిరాకారం. సాకారం మొదలు చెప్పున్నారు, మళ్ళా వస్తాయి ఆకారాలు, మధ్యలో నిరాకార వర్ణన కొంత పెట్టున్నారు. నిర్లేప అదేనమాట. నిర్లేప అంటే ప్రళయకాలే అతివ్యాప్తం నిరస్యతి నిర్లేపేతి. లేప కర్మ సంబంధాలేప తస్మాన్ నిష్క్రాంత. నమాం లింపంతి కర్మాణి స్మృతే యద్వా లేప కర్మ సంబంధ స జ్ఞానేన నిర్గతో యస్యాహ జ్ఞానేన సా నిర్లేప. నిర్లేప అనే దానికి భాష్యం రాస్తున్నారు. నిర్లేప అన్నటువంటిది అంటే ఏమిటి? లేపనం అంటే ఏదో ఒకటి అంటుకోవడం. అర్థమైందా? సర్వసుగంధ సులేపన నిత్యం ఉందా అంటే లేపనం అంటే ఆ యొక్క సుగంధిని చక్కగా లేపనం. విభూతిని రాసుకున్న లేపనం అంటే రాయలు అన్నమాట. అర్థమైందా? అందరికీ రాస్తారు కదా మొత్తం అటు ఇటు లేపనం. ఆ విధంగా నిర్లేప. అయితే లేపనం అంటే అంటుకోవడం, నిర్లేపనం అంటే అంటుకోకుండా ఉండడం. దేనితో అంటుకుంటున్నాం? మనం అందరం దేనితో అంటుకుంటున్నాం? కర్మ చేస్తూ ఉన్నాం, కర్మ యొక్క ఫలానికి అంటుకుంటూ ఉన్నాం. ఆ కర్మ అది చక్కగా పుణ్యకర్మ అయితే పుణ్య సంబంధ లేపనం అంటించుకుంటున్నా, పాపకర్మ అయితే పాప సంబంధ లేపనం అంటించుకుంటున్నాం. అది నిష్కామ కర్మ అయితే ఏ లేపనం లేకుండా ఉంటూ ఉన్నాం. అర్థమైందా? కాబట్టి కర్మ సంబంధం అంటే ఏమిటి? కర్మ యొక్క ఫలానికి మనం సంబంధం లేని వారం అవుతూ ఉన్నాం. అలాగనే అమ్మవారు ఎప్పుడూ కూడా చెప్పారు మనకి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. కర్మ అనేది బ్రహ్మ నుండి పుట్టినది. బ్రహ్మ అంటే అక్కడ వేదం, వేదం నుంచి కర్మ పుట్టింది. ఆ వేదం ఎక్కడి నుంచి పుట్టింది? అక్షర సముద్భవం. అది నాశరహితమైన పరమాత్మ నుంచి వేదము పుట్టింది, వేదము నుండి కర్మ పుట్టింది. దేని నుంచి ఏది పుట్టిందో దాన్ని అంటుకోకుండా ఉన్నది. దేని నుంచి ఏది పుట్టిందో దాన్ని అంటుకోకుండా ఉన్నది. దేని నుంచి ఏం పుట్టింది? పరమాత్మ అక్షరస్వరూపమైన పరమాత్మ నుంచి ఏం పుట్టింది? వేదం పుట్టింది. ఆ వేదంలో పుట్టింది. ఆ వేదం వల్ల మనకి ఏమిటి? వేదం అంటే జ్ఞానం. వేదం వల్ల ఏం పుట్టింది? కర్మ. ఈ యజ్ఞం ఎలా చేయి, ఈ పూజ ఎలా చేయి, ఈ భోజనం ఎలా చేయి, నువ్వు కూర్చోలో సరిగా అలా కూర్చో, నిలబడినప్పుడు అలా నిలబడు, ఇవన్నీ చెప్పిందే వేదం. మన నిత్య జీవితంలో అవసరమైనటువంటి వస్తు సముదాయాన్ని అంతా చక్కగా చెప్పినటువంటిదే వేదం అన్నమాట. ఆ వేదం అన్నది దైవీకాండ కావచ్చు, నిత్య కర్మానుష్ఠాన కాండ కూడా కావచ్చు. అదంతా కర్మ. అర్థమైందా? అది కర్మ దాని నుంచి పుట్టింది, కానీ దానికి అంటుకోవడం మాత్రం లేదు. పరమాత్మ నుంచి కర్మ పుట్టింది, పరంపరా సంబంధం చేత డైరెక్ట్గా పరమాత్మ నుంచి వేదం, వేదం నుంచి కర్మ. కర్మ చేస్తూ కర్మ బంధము, కర్మ కానీ కర్మ ఫలము కానీ భగవంతునికి సంబంధము లేదు. అలాగనే అమ్మవారు ఎలాంటి నిర్లేప, ఆ చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారు నిర్లేప, కర్మకు సంబంధమే లేదు, కర్మ సంబంధముతో పూయబడనది. అర్థమైందా? మనం గంధం పూసుకుంటే గంధ సంబంధంతో పూసిన వాళ్ళైనా, కర్మ చేస్తే
కర్మ సంబంధంతో పూసుకున్నాం మనం. అలాగే అమ్మవారు కర్మ సంబంధంతో పోయబడలేదు. అంటే జ్ఞానముచే కర్మ సంబంధ లేపము లేనిది. కర్మ సంబంధం కర్మ చేసినా కర్మని ఎప్పుడు మనం అంటుకోము అంటే ఎప్పుడు జ్ఞానం కలిగిందో అప్పుడు కర్మ సంబంధం మనకు లేకుండా పోతుంది అనమాట. ఇదంతా ధూమేనావృతే వన్నిః యథాదర్శో మలినిచ యదోల్భేనావృతో గర్భ తథా తేనేదం ఆవృతం. ఇదంతా ఆవరించింది, అగ్నిని పొగగొప్పుకొని ఆవరించింది. అగ్ని నుండి పుట్టింది, అగ్నినే కప్పేస్తుంది. చూసి ఎంత మాయో అర్థమైందా? అగ్ని నుండే పుట్టింది పొగ, మళ్ళీ దేన్ని కప్పుతుంది? అగ్నినే కప్పేస్తుంది అనమాట. అర్థమైందా? సూర్యుని యొక్క ఆవిరి ద్వారా మేఘాలన్నీ ఉద్భవించి సూర్యునే కప్పేస్తున్నాయి. ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా మనకి ఈ చెప్తున్నారు నిర్లేప. అయితే ఇప్పుడు లేపమనగా మనం చెప్పుకున్నాం, ఒక పూత గోడ మీద సున్నాన్ని పూస్తే దాన్ని పూత తెలుగులో అంటాం, లేపమనేది సంస్కృత పదం. అలాగే కర్మ సంబంధపు పూత లేదని భావం. స్మృతిలో నన్ను కర్మలు పూయలేవు, నమే కర్మ అని లింపంతి, నమే కర్మ వలే స్పృహ చెప్పారు కదా. కర్మాని మాం నలింపంతి, కర్మలు ఎప్పుడు కూడా నన్ను అంటుకోవు అన్నాడు. ఎవరు? భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. అందుచేత కర్మ సంబంధము జ్ఞానముచే అతి కర్మ సంబంధం పోయినట్టుదని అర్థం. యజ్ఞ వైభవ ఖండమందు కూడా తామరాకు ఈ విధముగా నీళ్లతో అంటకుండా ఉండును, అట్లే బ్రహ్మవేత్త పాపము తద్వాసన లేక ఉండును. తామరాకి ఎలాగైతే నీళ్ళు అంటకుండా ఉంటాదో బ్రహ్మవేత్త అంటే బ్రహ్మం వేత్తి బ్రహ్మవేత్త. దానిందా వేత్తి అంటే జానాతి, బ్రహ్మని తెలుసుకున్నవాడే బ్రహ్మవేత్త, శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు శాస్త్రవేత్త. ఆ విధంగా ఇక్కడ బ్రహ్మవేత్త అనేటువంటి వాడు పాపము గాని తద్వాసన గాని లేకుండా ఉండును. గీతలలో కూడా ఏమన్నారు? తామరాకు నీటికి అంటనట్లు జ్ఞాని పాపలేపమును పొందడు. నమే కర్మ లింపంతి, నమే కర్మ ఫలే స్పృహ. అందుకే మనకి గీతా మహాత్మ్యంలో కూడా ఏం చెప్పారు? మొట్టమొదట అందులో మనకి మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేతు కొచ్చి స్పర్శం నకుర్వంతి నలిని దళమంబస. నలిని దళం అంటే ఏమిటి? తామరాకు. అంబస అంటే ఏమిటి? నీరు. నీటి చేత తామరాకు అని అంటనట్లు మహాపాపాలు చేసినప్పటికీ ఈ గీతని ఎవడైతే చక్కగా తెలుసుకొని ఆచరణ పెట్టుకుంటూ ఉన్నాడో వాడికి ఆ పాపాలు ఏమీ కూడా అంటమని చెప్పాడు. అర్థమైందా? కనుక జీవులకు మాత్రమే కర్మ సంబంధం ఉండును. బ్రహ్మవేత్త బ్రహ్మమే కనుక బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆత్మవిత్ ఆత్మైవ భవతి. బ్రహ్మవేత్త ఎప్పుడు బ్రహ్మమే కనుక అతనికి జీవ సంబంధము లేదు. అందుచేత బ్రహ్మ కర్మలేపము లేకపోవడుచే ప్రళయముందు జీవుడు వలె నుండడు. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ ఆత్మజ్ఞానం లేని వారందరూ లీనమైపోతారు. ఎందులో? ఆ యొక్క ప్రళయకాలంలో పరమాత్మ అందరూ లీనమైపోతారు. సృష్టి కాలంలో మళ్ళీ అందరూ బహిర్గతం అవుతారు. అయితే లీనమైపోయినప్పుడు వీరికి ఏ లేపనాలతో ఉన్నాడో ఆ లేపనంతో లీనమవుతాడు, మళ్ళీ ఆవాసనలతోనే బయటికే వస్తాడు. ఇక బ్రహ్మవేత్త అనేటువంటి వాడు లీనమైపోయిన తర్వాత వాసనతో మరి రావడం ఉండదు. ఏదైనా లోకోద్ధార కార్యక్రమం ఉంటే రావడం, కానీ లేకపోతే పని లేదు. అందుచేత ఏమిటి ఇంతవరకు వచ్చిన తాత్పర్యం ఏమిటి? నిర్లేప అంటే అమ్మవారు ఆ యొక్క చైతన్య స్వరూప యొక్క వర్ణన. ఇక ఏ కర్మ సంబంధమును లేనటువంటిది. అన్ని కర్మలు కూడా పుట్టించి ఏ కర్మతో తాను సంబంధము కానీ ఏ ఫలంతో తాను సంబంధంగా లేకుండా ఉంటుంది. అందుచేత ఆ ప్రకారంగా మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటుండాలి. దేనితోని సంబంధం లేనటువంటి స్థితి మనసుకు తెచ్చుకోవాలి. అర్థమైందా? అప్పుడు మనం కూడా ఏమిటి? నిర్లేప. అర్థమైందా? అప్పుడు మనం కూడా మన పేరు కూడా నిర్లేపే. రామరాజుకి నిర్లేప అని పేరు ఉంది, చైతన్య అమ్మవారికి నిర్లేప అని పేరు ఉంది.
ఆ ప్రకారంగా అందుకోకుండా మనం ఉంటే మనం కూడా నిర్లేపే. అది నిర్లేప. ఇక రెండవ పదం నిర్మల. నిర్మల అన్నమాట. ఇప్పుడు మరి నిర్మలం అంటే ఏమిటి? మనకి ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి వారు అని అర్థమైందా? నిర్మలం అంటే పరిశుద్ధురాలు అది చెప్తున్నారు. కాబట్టి మలిన సామాన్యము లేనిది మలిన రహిత దేవి నిత్యముక్త పశుపాశ బంధరహిత లేక అచుచిత్వ మాలిన్యము భ్రమను కలిగించున్నది కావున అవిద్యయే మలము. అట్టి అవిద్యామలము లేనిదిగాన దేవి నిర్మలమగుచున్నది. మాయా మలాదులచే అంటున్నది స్వచ్ఛమైనదిగా ప్రకాశించున్నది. అది మనకి మలదోషం అన్నటువంటిది ప్రతి వారికి ఉంటుంది. జన్మ జన్మల నుంచి వచ్చిన పాపపుణ్య సంస్కారముల యొక్క ఫలం ఏదుందో ఆ సంస్కారం అంటే మలదోషం అంటారు. ఆ మలదోషం ఏమిటి అంటే దానికి కారణం అవిద్య. అవిద్య అన్నమాట. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినవేశం చెప్పుకున్నాం కదా 18 దేవసూత్రాల్లో. కాబట్టి అది ఏమిటి? ఈ రాగద్వేష ఈ అభినవేశానికి కారణం ఏమిటి? అవిద్య. అందుచేత అటువంటి అవిద్యా సంబంధము కాస్త అయినా సరే అమ్మవారికి సంబంధము లేనిది. నిర్లేప, నిర్మల, నిత్య. నిత్య అన్నమాట. నిత్య అంటే ఏమిటి? మనకి నిత్యం త్రికాల బాధ్యత్వం, నిత్యత్వం. అర్థమైందా? 3 కాలములలో ఏ వస్తువుకి బాధ లేకుండా ఉంటుందో ఆ వస్తువు పేరేమిటి? నిత్యం. అదే సత్యం. నిత్యమన్నా సత్యమన్నా ఒక్కటే. అంటే సత్యం అంటే 2 నానార్థాలు అన్నమాట, పర్యాయ పదాలు కావు. ఒక సత్యానికి అర్థం ఏమిటంటే అబద్ధం ఆడకుండుట అని అర్థం. ఇక అసలు సత్యానికి అర్థం ఏమిటంటే అది పరమాత్మ స్వరూపం అన్నమాట. అది 3 కాలములు నాశరహితముగా ఉంటా సత్యం, సత్యం, పునఃసత్యం. అర్థమైందా? అది 3 కాలంలో నాశలేకుండా సత్యం. అందుచేత నిత్యం. ఆ నిత్యం అంటే ఎలాంటిది? 3 కాలములు ఎందు ఉండునది. 3 కాలాలంటే ఇప్పుడు మన శరీరం ఉంది. ఇంతకుముందు ఈ శరీరం ఈ రూపం మనకి లేదు. ఇప్పుడు ఉంది మనకి. ఇప్పుడు మనము తల్లి గర్భం నుంచి బయటికి రాకముందు మనం ఉన్నాం. ఇప్పుడు ఉన్నాం. ఆ తర్వాత కూడా మనం ఉంటాం. శరీరం పోయినా ఈ శరీరం అన్నింటిలోనూ అనుశ్రోతం ఏ చైతన్యం ఉందో అది 3 కాలాల్లోనూ కూడా ఉంటుంది. త్రికాల బాధ్యత్వం. ఏ కాలం చేత భూతకాలంలోనూ బాధ లేదు పరమాత్మకి. ఇప్పుడు బాధ లేదు. మన శరీరం విడిచిపోయిన తర్వాత కూడా మన స్వరూపం ఏది ఉందో దానికి బాధ లేదు. అది నిత్యం. ఎల్లప్పుడూ ఉన్నదాన్ని నిత్యం అంటారు. ఒక కాలంలో ఉండి ఒక కాలం లేని దాన్ని అనిత్యము అంటారు. అర్థమైందా? ఘటము కుండ ఎల్లప్పుడూ ఉంటుందా? ఉండదు. కొంతకాలం ఉంటుంది, కొంతకాలం పోతుంది. ఈ వస్తువు ఎప్పుడు ఉంటుందా? ఉండదు. కానీ కుండకి ఆధారాన్ని మట్టి మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. మట్టి అనేది నిత్యమైంది, కుండ అనేది అనిత్యమైనది. నూలు అనేది నిత్యమైంది, వస్త్రం అనేది అనిత్యమైంది. బంగారం అనేది నిత్యమైంది, వస్తువు అనేది అనిత్యమైంది. అలాగా అర్థమైంది కదా సామాన్యార్థాలు. అలాగనే పరమాత్మ అనేటువంటిది ఎప్పుడు నిత్యమైనది. ఈ కొండ ఏ కొండ ఈ కొండ అనిత్యం. కొంతమంది ఏమంటారు? అనిత్యాన్ని శరీరాన్ని తర్వాత ముఖ చెప్పండి, అందరూ తెలిసిందే కదా. అందరి సొమ్ము నాకేదా అని చెప్పడం మాత్రం అనిత్యాన్ని శరీరాన్ని చెప్తారు. రావడం మాత్రం అందరి సొమ్ము నాకేదా అని. ఒక ఊర్లో ఒక అమ్మగారు ఇంకొక అమ్మగారు స్నేహితులు ఇద్దరు చాలా. ఈ అమ్మగారు వెళ్ళేసరికి ఆ అమ్మగారు ఏదో దెయ్యని ముఖంగా ఏడుస్తూ ఉంటాయి. ఏంటి ఈ మధ్యన ఏడుపు ఎక్కువైపోయింది, 4 రోజులు పెట్టి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ముఖం అలా వాడిపోయింది, ఏంటి ఎందుకు కొమ్మలాగా? అది ఏమీ లేదు. ఏం చెప్పు నాకు ఆ సంగతి. ఏమీ లేదు. 2 సంవత్సరాల కిందట మా మేనల్లుడు చనిపోయాడు. వాడు చనిపోయేటప్పుడు వాడు ఆస్తి ఒక 5 లక్షలు నాకే రాశాడు, అది నాకే వచ్చింది అని అన్నది. ఎవరు?
ఏడ్చి అమ్మ చెప్పింది. ఈ అమ్మ అంటే వస్తే మరి ఎందుకు ఏడవాలి, పూర్తి అయిందా కెనబెట్టి విను. కింద సంవత్సరం ఏమైందంటే మా తమ్ముడు కొడుకు మా తమ్ముడు అక్కడే వాడి కొడుకు ఉన్నాడు, వాడి పేరు ఆస్తి రాసినాడట. తమ్ముడు కొడుకు రాస్తే 10 లక్షలు. సరే వాడు ఏం చేసినాడంటే ఈవిడి పేరు రాసినాడట. నా తర్వాత ఈవిడిగా వాడు కింద సంవత్సరం చనిపోయాడు, ఆ 10 లక్షలు కూడా నాకే వచ్చింది. అయితే ఎందుకు ఏడుపన్నాడు, ఏమీ లేదు, ఇంకా నాకు రాసిన వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారు, ఈ సంవత్సరం ఎవరు చావలేదు కదా, ఇంకా ఆ డబ్బులు నాకు రాలేదు కదా, ఇంకా ఏడుస్తున్నాను. ఇది ఏడుపడి అని రాని ఆంధ్ర సొమ్ము నాకే రాని, అర్థమైందా? అది కాదు నిత్యము. అందుకని ఈ విధంగా చెప్తున్నారు. మలం అసత్యమైనది కనుక అసత్యమైన దానికి అధిష్టానమైనది కావున నిత్య అనగా 3 కాలములందు బాధింపబడినది, శాశ్వతమైనది. ఇట్లాంటి ఏం లాభం వచ్చింది? క్షణిక విజ్ఞానవాదము త్రోసిపుచ్చబడుచున్నది. అంటే నిత్య అనే పదం చేత క్షణిక విజ్ఞానవాదం ఉన్నారు బౌద్ధులు, వాళ్ళ యొక్క మతాన్నే ఖండించడం అయిపోయింది. ఒక్క పేరుతో ఒక్కరనమాట. అంటే క్షణికవాదం పరాస్తమైనది, అవినాశి అరే అయమాత్మా అని ఇది వినాశము కానటువంటిది. ఏది వేదా వినాశనం నిత్యం ఏనా మధ్యమ వ్యయం చెప్పింది కదా భగవద్గీత. కథం పురుష పార్థ కం ఘాతయతి హంతికం. వేద అంటే తెలుసుకో ఏమిటి, అవినాశి. ఈ శరీర ఆత్మ ఎప్పుడు వినాశము కాదు, నిత్యం అది. అందుకు వేద వినాశం నిత్యం. ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా నిత్య అని అర్థం తెలుసుకున్నాం. ఇంకా నిరాకార. ఇప్పుడు మనం ఆకారంతో అమ్మవారిని అనేక రకరకాల ఆకారాలు ఉన్నాయి. నవదుర్గలంటే నవ ఆకారాలు, అష్టాదశ పీఠాలంటే 58 ఆకారాలు, అలాగే కొంతమంది 54 పీఠాలు కూడా ఉన్నాయి, 54 ఆకారాలు. ఈ విధంగా ఎన్ని ఆకారాలు చెప్పలేం. ఇంక మనకు తెలిసి మన దేశంలో ఇంకితర దేశాలు ఎన్ని ఆకారాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఏమి మనకి అర్థం అవ్వవు. కాబట్టి అన్ని ఆకారాలున్నా ఏది ఈ ఆకారాలన్నిటికీ ఏది ఆధారమైందో ఆ చైతన్యమైనటువంటి అమ్మవారికి ఆకారము లేదు, నిరాకార. అర్థమైందా? నిరాకారం. కాబట్టి సాకార విజ్ఞానవాదులైన మాధ్యకుల వాదాన్ని త్రోసిపుచ్చుటకు నిరాకారం. ఇక సాకార విజ్ఞానవాదులు ఉన్నారు, మాధ్యమికులు అనమాట వీళ్ళు. ఆ బౌద్ధుల్లోనే వీళ్ళు ఒక తెగ మాధ్యమికులు అనేవారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు సాకార విజ్ఞానవాదంతో ఎప్పుడు ఉంటారు. వాళ్ళకి నిరాకార పదం చేత వాళ్ళ వాదాన్ని ఖండించేసినారనమాట. అనగా అన్నియూ ఆకార సహితములే అను వారి వాదం ఈ నామమునే ఖండించుచున్నారు. ఇప్పుడు దేవిని నిర్గుణ పరబ్రహ్మగా భావిస్తారు. నిరాకారం అంటే ఆకారము లేదు. తొమ్మిదో పాట పాడేవారు కదా, ఓం అన్ననాదమే నిరాకారము, రామ్ అన్న నామానికి అది మూలము, మూలానికే లేని రూపము, ఏ దైవానికుందన్న ఆకారము, ఓం అన్న నామమే మూలానికి లేని రూపము, ఇంకే దైవానికి ఉందా ఈ ఆకారంతో కొట్టుకు చేస్తున్నాం మనం. అర్థమైందా? అందుకని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సగుణ రూపమైన ఆకారము కల్పితము. అర్థమైందా? అవుడిచే దేవి నిరాకారని విష్ణు అని, అలాగే విష్ణు భాగవతం ముందు చెప్పబడినది. బ్రహ్మము దేవుడు కాడు, రాక్షస రూపుడు కాడు, మనుజుడు కాడు, పశువు కాదు, స్త్రీ రూపము కాదు, పుంరూపము కాదు, నపూసకము కాదు, గుణము కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, సమస్తమైనదని కాదను దానిని మించినది ఉంటున్నది, అంతము లేని దానిగా జయించినదని చెప్పుచున్నది.
ఈ బ్రహ్మ అన్నటువంటి వాడి బ్రహ్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, అర్థమైందా? రాక్షసుడు కాదు, బ్రహ్మము దేవుడు కాడు, బ్రహ్మము దేవుడు కాడు, రాక్షసుడు కాడు, దేవతలు కాదు, మనుషులు కాదు, పశువులు కాదు, ఏ రూపమో లేదు. మళ్ళీ అన్నిటికీ ఆధారం. అది తెలుసుకున్నామా మోక్షం. అది ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే మోక్షం. ఇప్పుడు అది ఎందుకులే 10 జన్మలు పోయినా తెలుసుకున్నారు, అప్పుడే మోక్షం. ఇప్పటికీ తంటాలు పడి వస్తూ ఉన్నాం, చాలు ఇంకేం జన్మెత్తి ఇంకెన్ని పాటలు పడాలి, ఇప్పుడే తెలుసుకుందాం అంటే ఇప్పుడే మోక్షం. అంటే ఇప్పుడు మోక్షం ఈరోజే కలిగింది అనుకో, ఈ శరీరం విడిచిపెట్టడం ఉండదు. ఈ శరీరం 100 సంవత్సరాలు ఉంటుంది, కానీ మన శరీరం మోక్షం అనేది కలిసి తెలిసిపోద్ది, జీవన్ముక్తులు అయిపోతాం. అర్థమైందా? ఇప్పుడే మళ్ళీ డౌట్ అనమాట, మధ్యాహ్నం సరే మోక్షం వస్తే శరీరం ఉంటుందో ఉండదో, అందవే పోయి మోక్షం వచ్చినంత మాత్రమే శరీరం పోతుందా? మోక్షం అనేది తెలుసుకోవాలి అంతే. తెలుసుకున్నా పోదు. అన్నీ తెలిసిపోయి ఆల్రెడీగా టికెట్ తీసుకొని చాలా మంది టికెట్ కొనేది ఉంటారు, పోతుంది ఇదే పోదే పోదు, అయిపోయింది అంతా అయిపోయింది, నేను ఎప్పుడు పోవాలని వాళ్ళు పాడుతూనే ఉంటారు, ఉంటే ఏం ప్రయోజనం. అర్థమైందా? అది అలా పోదు. అందుకని నిరాకార 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 తర్వాత ఏముంది? నిరాకుల. నిరాకార, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల. అట్లే ఆకాశం పడింది, అది ఒకటి ఒకటే అనుకో చేస్తాను. కాబట్టి నిరాకుల, నిరాకుల. నిరాకుల చూసారా? ఆకులం నిరాకులం. ఆకులమిత్తి వ్యాకులం. అర్థమైందా? ఆకులం అంటే వ్యాకులం అన్నమాట. ఇక దాని అర్థం ఏమిటి? ఆకులం అంటే చెప్తూ ఉన్నారన్నమాట. ఆకులేతి భావ ప్రధానో నిర్దేశ అవిద్యా సంపర్కే అస్య ఆకులత్వ అభావాన్ నిరాకుల నిర్గత ఆకుల చిత్త ఇత్యాహ ఇతివా తాదృశానాం దూరేతి ఏవత్ ఆకులత్వం సర్వాభావ శూన్యం తేన శూన్యవాది గంభీరాఖ్య భాష్య నిరాస చెప్తున్నారు. ఆకులేతి భావప్రధాన నిర్దేశం. ఆకులం అంటే భావప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆకులు నిర్దేశించారు. ఆ పరమాత్మ అనేటువంటి వారు, ఆ దేవి యొక్క నిజస్వరూపం ఏమిటి? ఆకులం. నిరాకులం, ఆకులం కాదు, నిరాకులం. ఇప్పుడు ఆకులం అంటే ఏమిటి అంటే అవిద్యా సంపర్క. ఆకులం అంటే అవిద్యా సంపర్కం. నిరాకులం అంటే అవిద్యా సంబంధము లేనిది. అవిద్య ఉన్నదనుకోండి ఇక అన్నీ ఉంటాయి. అవిద్య ఎక్కడ ఉందో అక్కడ రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఉన్నదనుకోండి అన్నీ మొత్తం. అజ్ఞానం అనేది ఎప్పుడైతే ఉందో ఇక దాని తర్వాత లేనిదేమీ లేదు. వారికి అన్నీ ఉంటాయి గుణాలు. ఏ గుణాలు? దుర్గుణాలు, సగుణాలు కావు, సుగుణాలు కావు. అది అందుచేత నిరాకుల అవిద్యా సంబంధము ఉన్నప్పటికీ కలత లేనిది. అవిద్యా సంబంధం ఉన్నప్పటికీ కలత లేనిది. మాయా అవిద్య రెండు అనాదులే. అవిద్యకి చైతన్యానికి సంబంధం అనాది, మాయకు చైతన్య సంబంధం అనాది. అటువంటి అవిద్యా సంబంధం ఉన్నప్పటికీ కలత లేనటువంటిది. అంటే ఏంటి? దానికి దూరంగా అంటుకోకుంటే ఉన్నది అది. కాబట్టి చంచలాత్ములకు ఈమె దూరురాలు. నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, నిర్మమ, మమతాహంత్రి, నిష్పాప, పాపనాశిని. ఇది మనం నిరాకార వర్ణన. ఇంతవరకు అమ్మవారి యొక్క నిరాకార వర్ణన చెప్పుకొని వస్తూ ఉన్నాం. అది సాకారము, నిరాకారం. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అర్జునుడు వేసే ప్రశ్నకి సమాధానం చెప్పాడు 12వ అధ్యాయంలో. సాకార భక్తులు శ్రేష్ఠుల, నిరాకార భక్తులు శ్రేష్ఠుల అని. కాబట్టి ఆకార రహితమైనటువంటి స్వరూపం ఏమిటో అది వర్ణన ఇక్కడ మనకు అమ్మవారిది జరుగుతుంది. నిశ్చింత, అది ఇక్కడ నిశ్చింత అన్నటువంటి పదం మనకి ఏం తెలియచేస్తుంది
చింత అంటే ఏమిటి? దుఃఖం. అటువంటి నిశ్చింత అంటే ఆ దుఃఖ స్మృతే లేనటువంటిది. దుఃఖ స్మృతే లేదు. ఎందుకంటే ఆ స్వరూపం అన్నటువంటి అది అమ్మవారు ఎప్పుడు ఆ దుఃఖ స్వరూపము కాదు. ఇప్పుడు కుంతీదేవి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకి అందరూ అయిపోయిన తర్వాత కుంతి కూడా అడిగాడు, అమ్మ నువ్వేం కావాలో కోరుకో అని. ఆ అమ్మంది నాకేది కావాలో అది నీ దగ్గర లేవు, నువ్వు ఇవ్వలేవు పో అంది. ఎవరికైనా నాకంటే కోపం. ఈ సమస్త భూమండలానికి చక్కగా ఏమి పోషిస్తున్నవాడిని ఇస్తున్నవాడిను ఒక మాటతో కొట్టిపారేసింది నన్ను. అదేం లేదు, నువ్వు అనుకునేటట్టు ఏం కాదులే, అర్థమైందా, ఏది కోరితే అదే ఇస్తానులే అన్న. సరే అయితే నాకెప్పుడు దుఃఖాలు వచ్చినట్టు కలుగు చేయాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఎవరు, ఇప్పుడు మనం వెళ్ళాము వేరుశనగ పలుకులు చెట్లు వేసుకున్నాడు. ఒకరికి వెళ్ళి అడిగిన తర్వాత అయ్యా నాకు కందులు కావాలంటే ఇవ్వగలడా? వేరుశనగ కావాలంటే ఇస్తాడు, ఎందుకంటే అందులో పంట అది. అలా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నది ఆనందం కానీ దుఃఖం ఎక్కడ ఉంది? అది బెక్సిలిపోయాడు పాపం. అర్థమైంది. మొదటే చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ నువ్వు అడగడం ఎందుకు, అడగడం ఎందుకు, మళ్ళీ ఆశ్చర్యపోతావు ఎందుకు ఏమంటావు? కాబట్టి ఆ విధంగా ఆ దుఃఖ స్మృతి అన్నటువంటిదే లేనటువంటిది ఎవరు? అమ్మవారు. అర్థమైందా? ఇంకా ఎలాంటిది మరి? చింత శబ్దం ఏమిటి? స్మృతి సామాన్యం తెలుపునిదైన. చింత శబ్దం ఏమిటి? స్మృతి సామాన్యం తెలుపునిదైనను. స్మృతి సామాన్యాన్ని తెలుపుతుంది చింత. ఆ స్మృతి సామాన్యం మనకి స్మృతి అంటే ఏంటి? జ్ఞాపకం. అదే అనగా ఇప్పుడు మనకి సంస్కారజన్య జ్ఞానం స్మృతి, అనుభవజన్య జ్ఞానం సంస్కారం. ఏదైతే ఒక ఇంద్రియానికి ఒక విషయానికి మనకి అనుభవం అయిందో అది మనకి సంస్కార రూపంలో ఉంటుంది. ఆ సంస్కారం వల్ల పుట్టిందే స్మృతి, స్మరణం. మరి అది దుఃఖ సంస్కారం అయితే ఆ స్మరణం వచ్చినప్పుడల్లా మనకి చింత పట్టుకోండి. అర్థమైందా? అది చింత మనకి అది. అందుకని ఏమన్నారు? చింత శబ్దం అనేది స్మృతి సామాన్యం. స్మృతి సామాన్యం. స్మృతి అంటే జ్ఞాపకానికి కలిగిన సామాన్యం తెలుపుదేనను. దుఃఖము కలిగించు స్మృతి అది. చింత అంటే దుఃఖము కలిగించు స్మృతి అన్నమాట. కొన్ని ఏమిటి ఏదో చింతిస్తున్నావు అంటున్నటువంటిది ఆ అర్థం వేరు. మళ్ళీ ఏదో ఒకటి చింతిస్తున్నావన్న అర్థమో వేరేగా ఉంటుంది. అర్థమైందా? మరి ఇప్పుడు నువ్వు చదివి వదిలేస్తావు, కొంత చింతన చేసుకో అంటాడు. అయ్యా ఏంటి కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. చింత అంటే అర్థమైందా? చింతన అనేది రెండు విధాలు. దేనికోసం చింతిస్తున్నావయ్యా? ఎందుకు ఈ సంసార సుఖారం చింతిస్తున్నావు? అదేదో ఆధ్యాత్మికమైన బ్రహ్మచింతన చేసుకోకూడదా అంటారు. ఆ చింతన అన్నటువంటిది కూడా చేయాలంటే ఆ స్మరణ ముందు మనం జరగాలి. శ్రవణము చదివితే దాని తర్వాత ఆ చింతన వస్తుంది. కాబట్టి ఇక్కడ అసలు ఈ శబ్దానికి ఏమిటంటే దుఃఖం అనే అర్థం అనమాట ఇక్కడ. కాబట్టి చింత అనగా విచారజనక స్మరణమని అర్థం ఇక్కడమని. అది అయితే ఈ అమ్మవారిని ఎవరైతే చక్కగా ప్రార్థించి సేవిస్తారో వారి యొక్క చింతనను సంపూర్తిగా పోగొట్టినటువంటిది నిశ్చింత. అది అనమాట. నిరహంకార. నిరహంకారం అంటే ఏమిటి? అహంకారము లేనటువంటిది అనమాట. అది అహంకారము ఎప్పుడుంటుంది మనకి? అంతఃకరణంతో కూడి మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఉంటున్నాయి ఇక్కడ. కాబట్టి మనకి అహంకారం అనేది ఉత్పత్తి అవుతుంది.
ఆ అంతఃకరణం ప్రతిఫలిస్తుంది కానీ అమ్మవారు అంతఃకరణంలో లేనమో లేదు. కాబట్టి ప్రతిపాలనకి దోషాలేమి అంటాం. చంద్రుడు నీటి మీద ప్రతిఫలించిన నీటిగత దోషాలు మాత్రం చంద్రుడికి ఎప్పుడో అంటాం. అలాగా అహంకారము లేనటువంటిది అమ్మవారిని. ఇంకా ఏమిటి మరి, కొంతకాలము మనం ఇలా ఈ యొక్క జపము అమ్మవారికి పూజ అధ్యయనం చేసుకుంటూ ఉంటుంటే ఇక మనలో ఏదైతే ఒక అహంకారం అందరికీ ఉంటుంది, ప్రతివాడికి పుట్టినవాడికి ఏమిటి ఉంటుంది, స్థూల శరీరమే నేను అనుకోవడం ఏది ఉందో అది అన్నిటికంటే గొప్ప అహంకారం. ఆ విచారణశీలతతో కొన్నాళ్ళకి ఈ అహంకారాన్ని నిర్వర్తన చేస్తుంది. ఈ స్థూల శరీరం నీవు కాదు, నీది కాదు. అర్థమైందా? ఈ స్థూల శరీరం అనేది నీవు కాదు, నీది కాదు. అయితే మరి ఈ స్థూల శరీరం కంటే విలక్షణమైనటువంటిది ఉంది, అది నీవు అన్నటువంటి విజ్ఞానాన్ని కలిగించి మనకి పోగొడతారు. అందుచేత ఈ అహంకారం. ఇంకా ఏమిటి, నిర్మోహ. ఇక్కడి నుంచి 2 పదాలకి ఇంచుమించు ఒకే అర్థాన్ని తీసుకొస్తుంటారు. నిర్మోహ అంటే ఏమిటి, మనకి ఈ లోకములో తన స్వరూపమే లోకమంతా, కానీ ఎన్ని దుర్ఘట కార్యాలు ఎలాంటి జరుగుతూ ఉన్నా సరే వాటి యందు మమకారం అమ్మవారికి ఉండదు. అది అనమాట. ఈ అజ్ఞానమచే లోకములోని ఉన్నవారందరూ కూడా దుఃఖాలను చూచి విమనస్కతను, చిత్త విభ్రాంతిని పొందుదురు లోక విషయాలు. కనుక ఏమే అతి చిత్త విభ్రాంతి లేనిదని మోహము వలన తన స్వరూపమును తాను మరచుట, దేహము సత్యమనుకొనిచుంటివి ఇవి జరుగుతాయి. మోహం వల్ల ఏమిటి అంటే తన స్వరూపాన్ని తాను మరిచిపోతాడు మోహం ఉన్నవాడు. దేహమే సత్యమని గుర్తిస్తాడు. ఇది మోహానిలో ఉన్నటువంటి మోహం ఉన్న వాళ్ళకి ఇది ముఖ్య సారాంశమైన పాయింట్. అందుచేత అటువంటి మోహాన్ని చక్కగా తీసినటువంటిది ఆ మోహం, అది నిర్మోహం. అలాగనే మోహనాశిని అన్ని కూడా ఆ మోహనాశిని అనేది ఎట్లా మరి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఏందో మనకి ఎక్కువ వ్యామోహం కలిగేటప్పుడు అంతకుముందు ప్రేమించిన వస్తువు కొంచెం మోహం తగ్గిపోతుంది. ఇప్పుడు పూర్వము ఒక రేడియో ఉన్నదంటే ఎంతో గొప్ప, అది ఒక మోహంగా ఉండే. అప్పుడు ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్ వేసుకున్నారంటే అది ఎంతో ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, దాని ఎంత మోహం ఉందా. ఒక ల్యాండ్ ఫోన్ ఇంట్లో వేసుకోవాలంటే అబ్బా ఎంతో ఉండేది. ఇప్పుడు ఆ ల్యాండ్ ఫోన్ అక్కడ చెయ్యే పోదు ఎవరికండి, దాని మోహం అయిపోయింది. సెల్ ఫోనే ఏమంట. ఇలాగ రకరకాల ఒకదానికి వచ్చేవాడు ఇంకోటి పోతూనే ఉంటాడు నాశనం. అలాగనే ఈ సర్వలోకములు ఎందుకు కూడా ఇలాగ మనం విచారణ చేస్తూ ఉంటే ఆ బ్రహ్మ పదార్థం ఒకటే కానీ రెండవది లేదన్నటువంటి జ్ఞానాన్ని కలిగించి అమ్మవారు మనకి ఈ అజ్ఞానము ఏంతో ఉన్నటువంటి ఈ శోకమోహమైనటువంటి భావాన్ని నాశనం చేసేస్తుంది అన్నమాట. అందుచేతే మోహనాశనం. అలాగనే మమత నిర్మోహ మోహనాశిని. నిర్మమ ఇది కూడా అంతేనమాట. మమకారము లేకుండా చేస్తాను. ఇది నాది, ఇది నీది, లేకపోతే ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది అని బుద్ధికి ఏం పేరు? మమకారం. మమ కరోతి మమకారం. అహం కరోతి అహంకారం. నేను కరోతి అంటే అంటున్నాడు, చేయుచున్నాడు. అది కాబట్టి ఈ మమకారాన్ని ఈ మమతా బుద్ధిని పోగొడుతుంది అన్నమాట. మనలో సినిమా పాటలు కూడా ఏం పాడుతున్నారు,
నాది నాది అనుకున్నది నీది కాదురా అంటాడు. ఆయన మమకారాన్ని పోగొడుతూనే ఉన్నాడు మనకి దాని ద్వారా. అది పట్టుకుంటే కదా మనం వచ్చింది కూడా. ఆ మొక్క వచ్చిన తర్వాత మొక్క పట్టుకుంటున్నాయి. ఆయన చెప్పేశాడు వేదాలలో సారం ఇంతేనయ్యా. ఏమిటా సారం? జగమే మాయ, బ్రతికే మాయ, ఇంకేముంది? ఇదంతా మాయ చెప్పి వేదాలు ఇంకేముంది సారం ఇంతే చెప్పి 3 మొక్కలు మనం రోజు చదివి ఆ సారం ఏదో తెలుసుకోవడం కష్టపడుతుంటే 12 మొక్కలు తిని పారేసినారు. అర్థమైంది? కొన్ని మొక్కలు అవన్నీ మంచివి కదా మనక. అది అందుకని ఈ ప్రకారముగా అంతయు తానే అయిన వారికి భేదబుద్ధి కలుగుటకు అవకాశం లేదు. ఇప్పుడు మమకారము అన్నటువంటిది ఎప్పుడు తనకంటే వేరుగా ఒక వస్తువు ఉన్నదంటే కదా దాని ఏంది. ఇప్పుడంతా తానే స్వరూపున్నానంటే కుత్ర మోహ కశోక ఏకత్వ మనుపశ్యత. మోహ కశోక ఏకత్వ మనుపశ్యత. అంతటా ఏకత్వం మనం చూస్తున్నప్పుడు ఇక మోహం ఎక్కడ, శోకము ఎక్కడ. అందుచేత ఆ విధంగా ఉన్నా సరే ఈ అమ్మవారు అటువంటి స్వరూపాన్ని, మోహ స్వరూపాన్ని పోగొడుతున్నారు. అలాగనే మమతాహంత్రి భక్తులకున్న మమకారాన్ని కూడా చక్కగా తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని ఇచ్చి ఆ మమత్వ బుద్ధిని పోగొట్టేస్తున్నారు. అది అన్నమాట. నిష్పాప అంటే ఏమిటి? పాపములు లేనిది. ఎవరికైతే పాపము లేదో అది నిష్పాప. ఆ ప్రకారముగా నిష్పాప అని పాపనాశిని రెండు ఇంచుమించు ఒక్కటే. పాపములు భక్తులు పాపాలను పోగొట్టుంది. ఇక్కడ పాపం నిష్పాప అంటే పాపమే తనకు లేదనమాట. తర్వాత పాపనాశిని అంటే భక్తులు పాపాలని సంపూర్ణముగా పోగొడుతుంది. రెండు అన్నమాట. ఇక్కడ తానేమో పాపరహితురాలు, తను ఆశ్రయించారు కాబట్టి వాళ్ళ పాపాలను కూడా నష్టము చేస్తూ ఉన్నారు. దేవి యొక్క మంత్రాన్ని చక్కగా జపించుటచే ఆమె భక్తులు పాపాలను నశింప చేయను. పూజ కానీ అది కానీ ఏదైనా ఒకటి. అగ్ని యందు దూది దుబ్బుగడ్డి ఎట్లు తగులుబడునో అట్లు అన్ని పాపములను కాల్చివేయును కలదు. వాసిష్ఠ స్మృతి యందు విద్యా తపస్సులతో కూడి జపపరాయణుడైన ఒక విప్రుడు పాపకర్మలు ఎల్లప్పుడూ చేయుచున్నను అతని పాపములు చెందవు. మరియు మంత్రములు జపించువాడు, ధ్యానించువాడు, తీర్థయాత్రపరుడు, శిరోవ్రతములు ఆచరించు వారిని పాపములు అంటావు అని చెప్పుచున్నది. అది నిత్యము. అందుకే జపము ధ్యానము మనం చేసుకుంటూ ఉంటుండాలి. ఇప్పుడు మనం పోతూ ఉన్నాం, ఒక అడుగు తీసి అడుగు వేసినాం, ఆ అడుగు కింద ఏ చెములు ఉన్నాయి ఎవరో తెలుసు. ప్రతి కింద పూర్వం అంటే చెప్పులు లేవు కాబట్టి కింద చూసుకొని నడిచేవాడు. తనకు గుచ్చుకుంటే భయం మీద అయినా అక్కడ ఏదైనా పురుగు పక్క తప్పుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఆ గోడల మీద ఈ గోడల మీద అటు ఇటు చూసుకొని చెప్పులు వేసుకొని నడుస్తుంటే ఇంకాక ఆ కింద పరక వినిపోయినా తెలియదు. మనం తెలియకుండా తెలియని పాపాలు ఎలాంటి వస్తూనే ఉంటుంటాయి. ఇప్పుడు ఆ కారు స్పీడ్ తగ్గుతుంది. ఎంత స్పీడ్కి వెళ్తే కింద నుండి అంత స్పీడ్ పోతూనే ఉంటుంది. దోమ కానీ ఏక్ కానీ నల్లి కానీ పురుగు కానీ ఊరుకుంటుంది. ఈ విధంగా మనకి ఇవన్నీ మనం నిత్యం చేస్తున్నట్టు జప ధ్యాన పూజల్లో పోతాయి. కోపం వచ్చేది, కోపం రాకముందు ఎవరే దేవుడిని పూజిస్తాం, ఇంట్లో అందరినీ పూజిస్తాం. కోపం వస్తే నువ్వు దేవుడువా, నువ్వు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, పిల్లి పాలు తాగుతుంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా అని తిరుగుతుంటా. అర్థమైందా? ఇక ఇవన్నీ అప్పటికప్పుడు అటు అనుకోకుండా కొన్ని పాపాలు వస్తూ ఉంటుంటాయి. మరి ఈ పాపాలన్నీ పోవడానికి మన నిత్యం ఏదో రామకృష్ణ అనుకుంటుండాలి. అర్థమైందా? అది కదా. ఈ విధముగా పద్మపురాణ పుష్కర కండమునందు పాపకర్మలొచ్చు అని పాపములు రాసి మేరు పర్వతమంత గొప్పది అయినను కాత్యాయనిని పూజించిన మరుక్షణములోనే నశించినన్నాడు. ఆ కాత్యాయని దేవిని మనం పూజిస్తే మేరు పర్వతమంత పాపమున్నా వెంటనే నశించింది. దుర్గారాధన పరుని మహాపాతకమొకడు దోషములు నీటి ఎందు తామరాకుల వలె అంటాం. ఆ దుర్గాదేవిని చక్కగా ఆరాధన చేస్తూ ఉంటుంటే కొన్ని మహాపాతకాలు, చేయని పాతకాలు ఉంటాయి. వాటి వల్ల వచ్చే దోషాలు మనకు అంటూనే అంటాం.
దేవి భాగవతమందు ఈ లోకమునందరి ప్రాణులను చంపి చీల్చి పాపముతో కూడిన వారినైనను దేవికి తలతో మొక్కిన పాపవిముక్తులగుదురు అని. ఆ శిరస్సుతో మొక్కితే ఆ పాపాల నుంచి విముక్తి అయిపోతారు. కాబట్టి ఇక్కడ భగవద్గీత గురించి మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేతు కొచ్చి స్పర్శం నకుర్వంతి నరిని ధలమానస. అది ఆ విధంగా అనేక విధాలుగా పాపాలని పోగొట్టినటువంటిది కాబట్టి పాపనాశిని. నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవా భవనాశిని. నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవా భవనాశిని. నిష్క్రోధ అంటే క్రోధము లేనటువంటిది అన్నమాట. అయితే క్రోధం లేదంటే కదా రాక్షసు ఇప్పుడు అంత క్రోధం వచ్చింది అంటే అది దుష్ట శిక్షణాయ శిష్ట రక్షణాయ. తన స్వరూపంలో క్రోధమేమీ లేదు. ఇప్పుడు ఎంతో శాంతంగా ఉంటాడు ఆయన ఇంటి దగ్గర, చక్కగా ఆయన టీచర్ ట్రైనింగ్ టీచర్ పని వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఇంత శాంత లేడు, రాష్ట్రపతి కూడా అతనికి ఎంత శాంతం లేని వాడు బిరుదు ఇచ్చేసినాడు. ఎవరికి? టీచర్కి అనమాట. ఇప్పుడు మరి స్కూల్లో పాఠాలు చెబుతూ ఉన్నాడు. వాడేమో అడదిడ్డంగా చదువుతున్నాడు, అడదిడ్డంగా కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇక్కడ కోపం తెచ్చుకోవచ్చా? రాష్ట్రపతి అవార్డు ఏమో కోపం లేదని ఇచ్చేసినాడు ఆయన అవార్డు. మరి ఇప్పుడు నేను కోపం వచ్చిందంటే అట్లా కొంతమంది కోపం లేదంటే అమ్మకానికి అంత కోపం వచ్చింది కదంటే మరి ఆ కోపం లేకపోతే ఆ దుష్టులకి పని అవ్వదు. ఈమె కోపం లేదనుకో అవ్వదు. ఇంట్లో తండ్రి చాలా శాంతవంతుడు, కుర్రవాడు దొండుగురు పనులు చేస్తూనేవాడు. ఏది పడుకుంటే అది బాగా చేస్తుంటే మరి ఊరుకుంటే అవ్వదు. అలాంటప్పుడు కోపడకుండా ఉండకూడదు. ఆ కోపం కాదు, అర్థమైందా? అది అనమాట. అది ఇతరులతో అది వదిలిపెట్టి ఇదిలో వాళ్ళతో వీళ్ళతో 24 గంటలు రాపిడి పెట్టుకుంటే ఇదే అనమాట. ఒక మోక అయిపోయింది అంతరావు దానికి అంత పెంచుకొని ఇంకా చూడు ఇవి ఉండకూడదు. అంతేగాని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వాటి దగ్గర లేకపోతే పనులు అవ్వు. అర్థమైందా? రాజు ఉన్నాడు, తప్పు చేసినాడు, తప్పు చేసినవాడికి రాజు దండన విధించాలి. అది అలాగనమాట. నిష్క్రోధ క్రోధము లేనటువంటిది. రెండవది ద్వేషింపదగిన వాడే లేకపోవటం వలన కోపము లేనిది. అర్థమైందా? అదొకటి. క్రోధ శమని, ఇది కూడా అంతే. క్రోధ శమని అన్నప్పుడేంటి? ఒకటేమిటంటే తన స్వరూపంలో క్రోధం ఎప్పుడూ లేదు. శమని అంటే ఇతరులు మన యొక్క క్రోధాలను కూడా మీరు ఎన్ని చెప్పండి కానీ ఆ కోపం వద్దని మాత్రం చెప్పకండి అని అంటారు కొంతమంది. అదే అనమాట. ఇంకేం ఇక మనం చెప్పలేవు. ఇక అమ్మగారే చెప్తుంది ఎప్పుడోసారి. ఇక అంతే క్రోధ శమని. ఇంకేం చేస్తారా? అర్థమైందా? భక్తులకు గల క్రోధమును నశింపచేయునది ఇది అరిషడ్వర్గముల్లో ఒకటనమాట. ఏమిటి ఈ క్రోధం? ఇవి ఉన్నాయంటే కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. ఇది ముగ్గురు పరమ దొంగలు. ఎవరు వీళ్ళు? మామూలు దొంగలతో ఒక రోజుతో పోతుంది, ఉన్నది కాస్త పట్టుకుపోతే మనకు గొడవ ఉండదు. ఈ దొంగలు అలాగలేదు. ఈ లోపట ఉండి జ్ఞానరత్నాపహారాయ, మనకి ఈ లౌకికంలోనూ విజ్ఞానం కలిగేది, ఆధ్యాత్మ విజ్ఞానం కలిగేది, దాన్ని కొట్టుకొస్తారు వాళ్ళు. ఇక మళ్ళీ మాట్లాడి పుట్టడం, మాట్లాడికి చావడం, ఇంతే మన బ్రతుకు. అర్థమైందా? ఆ దొంగలు చేసే పని అంత పని. అందుచేత ఈ క్రోధం ఇప్పుడు భగవద్గీతలో అంటాడు. ఏమిటి? అర్జునుడు అడుగుతాడు, అయ్యా నాకు ఇచ్చలేకపోయినా బలాది వినియోజిత, బలాత్కారంగా నియోజిస్తుంది కదా, ఏమి ఇది తెలుసో అది మంచిది కాదని, కానీ దానిని బలాత్కారంగా తీసుకెళ్ళి పెడుతుంది కదా, అది ఏమిటయ్యా అని అంటాడు అర్జునుడు.
అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు 3వ అధ్యాయంలో, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహ వైరినం. వీరు పరమ శత్రువులు, పరమ దొంగలు. అందుకని క్రోధం ఎంత దుష్టమైనదో ఆపస్తంభుడు చెప్తున్నాడట. ఆపస్తంభ సూత్రంలో ఆపస్తంభ మహర్షి చెప్తున్నాడు, పచ్చికొండలో పోసిన నీళ్లు నిలబడినట్లు. పచ్చికొండలో పోసిన నీళ్ళు ఉంటాయా? అలాగ క్రోధముతో కూడిన వాడు ఏ యాగము చేసినను, ఏ హోమము చేసినను, ఏ పూజ చేసినను వానికి అవి ఫలమును వసంగవు. అర్థమైందా? వాని సమస్త పుణ్యమును హరించు. అందుకని మనం ఆ క్రోధాకారంగా ఏముంది అవన్నీ చేయకూడదు. అది అన్నమాట. అది మంచిగా ఉండి చేస్తే అది. అందుకని మన జాగ్రత్త కోసం చెప్తున్నారు. ఫలం లేకుండా పోదు, ఉంటుంది. కానీ 100కి 100 ఫలం ఉండేదానికని 100కి 10 ఫలం ఉండేదానికి తేడా ఉంటుంది కదా. అది అనమాట. నిర్లోభ లోభనాశిని చెప్తున్నారు. నిర్లోభ అంటే లోభగుణము లేనిది. లోభము ధనములపై ఆశ, అన్నీ నాకే ఉండవలనటువంటి ఆశ లేనిది. భక్తులపై మిగులు ఔదార్యము కలది. నేనే ఉంచుకోవాలన్నటువంటిది ఏమీ లేనటువంటిది అన్నమాట. కాబట్టి అంటే పిసినిగొట్టుతనము లేనటువంటిది. ఆ పిసినిగొట్టుతనం ఉంటే ఏమంటారు? లోభి అన్నమాట. అర్థమైందా? అందుకని లోభివాడి ధనము ఏం చెప్పాడు? తొదుకు దొంగలకెత్తరో దొరలకోవడం, పిపీలిక సంపాదిత ధాన్యం, మక్షిక గృహీతం మధు, లోభి సంపాదించిన ధనము, ఈ 3 పరులకే కానీ తనకేమీ ఉండదు. అది ఎక్కడి నుంచో తీసుకొస్తుంది. అత్యమ ధాన్యం కింద అది ఎక్కడో పెడుతుంది. అదే ఇంకో పట్టుకోవాలి. ఆ తినటేగలన్నీ తెచ్చి అక్కడ పట్టు పెడతాయి. చక్కగా కింద పొగబెట్టి కొట్టి మనం తాగుతుంటాం. అర్థమైందా? ఇక ఊరు విన్నాం కదా, ఊరు వెలుపలు పాడు చేనూరు కొంత, చేనేరు కోనేరు చంద. మనుషులు ఎవరు మసలని మారుమూల గుట్ట లోపల లోతైన గోయిత్రవి పసిని దాసిని పిసినారి మోసలే ఒకడు. వాడు దాచుకొచ్చినా రాత్రి చూసినాడు దాయిను, అది పడిపోయినాడు. అయిపోయిందా? అందుకే తొదకు దొంగలకి ఇద్దరు దొరలకవను తేరు జుంటేగిలియవే తెరవరులకు. అర్థమైందా? అందుచేత అది అటువంటి లోభనాశిని. మళ్ళీ ఈ లోభం ఉంటే మన భక్తులకి ఎప్పుడైనా నష్టం అని చెప్పి ఆ లోభగుణాన్ని కూడా మెల్లమెల్లగా తీస్తుంది అనమాట. అది అనమాట. అందుకు లోభము కూడా అన్ని మంచి గుణాలను రూపుమాపును. ఏ మంచి గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ రూపు మాపేస్తుంది అనమాట ఈ లోభగుణం. నిస్సంశయ. ఇక్కడ ఈ సంశయము లేనిదనమాట. అయిందా? సంశయం అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. కాబట్టి దేవి గురురూపుని అయి ఆ సర్వ సంశయమును తొలగించి తత్వాన్ని మనకి చెబుతారు. శివుడు గురురూపై వచ్చి వెలయుగాకంటాడు. అలాగనే కాబట్టి ఇప్పుడు ఆ యొక్క